ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ మంచూరియా చూద్దాం. దానికి కావాల్సింది పన్నీర్, పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఇందులో ఏం చేసామంటే పన్నీర్లో మీడియం సైజ్గా కోసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఫ్రైలోపు మనం పన్నీర్ని ఫ్రై చేద్దాం. ఇలా ఒక్కొక్కటి వేయంగానే కలపకూడదు, విడివిడిగా వేసుకోవాలి. మనకి ప్యాన్కి సరిపడా పన్నీర్ పీసెస్ వేసుకుందాము. ఇవి ఫ్రై అవుతుంటాయి. గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి, కదపకూడదు. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలాగా రెడ్డిష్ కలర్లోకి రావాలి. ఇలా బాగా డీప్ ఫ్రై అయిపోవాలి. ఇట్లా వేగిన తర్వాత తీసేసుకుందాము. ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మరి మాడిపోకూడదు, ఇట్లా రెడ్ కలర్లోకి వచ్చేటట్టుగా చేసుకోవాలి. పెట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇది ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక కావాల్సిన తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఇవి కూడా వేగిన తర్వాత ఇంకా మీకు స్పైసీ కావాలంటే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పన్నీర్ పీసెస్ వేసేద్దాం. ఒక్కసారి ఫ్రై చేద్దాము. ఆల్రెడీ పన్నీర్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి దించే ముందర పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాము. కలిపేసుకొని దించేసుకొని సో మనకి ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగా మనం దించేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి. ఇలా ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా
ఆకలి వేస్తున్నప్పుడు ఎప్పుడైనా తినాలి స్టార్టర్ లాగా అనుకుంటే ఇట్లా పన్నీర్తో ఇట్లా డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా తినాలి అనుకుంటే మీరు టమాటా కచ్చప్ వేసుకొని కూడా సర్వ్ చేసుకొని తినవచ్చు. పుల్ల పుల్లగా కావాలనుకుంటే ఇట్లా కలర్ఫుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.